కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు జ్ఞానేష్ కుమార్. సిసి 26వ ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ కు అభినందనలు తెలిపారు ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు. దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటు అని జ్ఞానేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్ గా మారాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఓటర్ల రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కొత్త సిసి జ్ఞానేష్ కుమార్. నిన్నటితో సిసి రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియటంతో ఆయన స్థానంలో జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. అలాగే వివేక్ జోషి ఎన్నికల కమిషనర్ గా నియామకమయ్యారు. గతేడాది సిఇసి ఈసీల నియామకాలపై కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ఈ చట్టం ప్రకారం ఎన్నికైన తొలి సిసిగా జ్ఞానేష్ ఘనత సాధించారు. ఆయన 2029 జనవరి 26 వరకు పదవిలో కొనసాగనున్నారు. జ్ఞానేష్ కుమార్ కేరళకు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు. అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కీలక శాఖల్ని పర్యవేక్షించారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు ముసాయిదా బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కశ్మీర్ డివిజన్ ని ఆయన పర్యవేక్షించారు. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా అయోధ్యలోని రామ మందిరంకు సంబంధించిన పత్రాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్నారు.